రైట్. నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి టోటల్గా సో వాటర్ ట్రాన్స్పోర్టేషన్ గ్లోబల్లీ అంటే మనకి రోడ్వేస్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాము వస్తువుల్ని, రైల్వేస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తాము, రైట్. సో రెండు ప్యాసింజర్ వెళ్తారు, గూడ్స్ వెళ్తాయి రోడ్వేస్ ద్వారా, రైల్వేస్ ద్వారా, లేదంటే హవాయి జహాజ్ అంటే ఎయిర్పోర్ట్ మన ఫ్లైట్స్ ద్వారా అన్నిట్లలో వెళ్తాయి. ఓకే, బాగా. కానీ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ప్రపంచంలో మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఎంత జరుగుతుంది, దట్ ఈస్ మోడల్ సే ఆఫ్ ద వాట్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ చెప్తున్నాం అంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్స్ అంటే ఏంటి, రివర్స్ జనరల్. ఓకే, సీ రూట్స్ కాదు, మళ్ళీ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. సో అమెరికాలో తీసుకుంటే 7.5% ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా జరుగుతుంది. సో నెక్స్ట్ నెదర్లాండ్స్ చూడండి మీరు, అద్భుతం ఇది. సో 45%. సో 45% అనేది ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ నెదర్లాండ్స్ లో తీసుకుంటే. సో ఇక్కడ జర్మనీలో తీసుకుంటే ఎంత మనకి 11% జరుగుతుంది జర్మనీలో. మేరా భారత్ మహాన్ కిత్నా హై 2%. ఎంత 2% మాత్రమే భారతదేశంలో, జస్ట్ 2% మాత్రమే మనకి జరుగుతుంది. దేని ద్వారా, సో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎంత 2% మాత్రమే జరుగుతుంది మన ఇండియాలో. నెక్స్ట్ చైనాలో తీసుకుంటే 14%, అండ్ నెక్స్ట్ వియత్నాంలో తీసుకుంటే 18%. మీరు కంపారేటివ్లీ వరల్డ్ లో ఉన్నటువంటి ఏ మేజర్ కంట్రీస్ తీసుకున్నా కానీ మనది 2%. అవి చూడండి, జర్మనీ మనకన్నా చిన్నది ఇంత ఉంది, నెదర్లాండ్ ఇంత ఉంది, యుఎస్ఏ మనకన్నా పెద్దగానే ఉంటుంది అనుకోండి, బట్ స్టిల్. సో చైనా కానీ ఇవన్నీ చూడండి, అంతా మనకేంది 7,516 కిలోమీటర్లు, 7,516 కిలోమీటర్స్ ఆఫ్ ద కోస్ట్ లైన్ ఉన్నా సరే, మనకు పెద్ద పెద్ద రివర్స్, చాలా రివర్స్ ఉన్నాయి మనకి. 12 మేజర్ రివర్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఒక 70కి పైగా చిన్న చిన్న స్మాల్ రివర్స్ ఉన్నాయి. ఇన్ని రివర్స్ ఉన్నా కానీ మనం ఎక్కడ కూడా పెద్దగా సో మనం పొడిచింది పీకింది ఏం లేదు. జస్ట్ ఎంత 2%. ఎంత 2% మాత్రమే మనకి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉంది. జస్ట్ చాలా చాలా తక్కువగా ఉంది మనకి. ఎంత, సో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో, సో ఈ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎంత ఉంది మనకి, జస్ట్ 2% మాత్రమే ఉంది. ఇది ప్రపంచంలో చాలా తక్కువ చేరుతుంది మనకి. ఒకప్పుడైతే జస్ట్ 0.5% ఉంది ఇండియాది ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది. సో ఇప్పుడైనా మనకి జస్ట్ ఎంత పెరిగింది, 2024కి మనకి కనీసం 2% కన్నా పెరిగింది. ఒకప్పుడు 0.5% మాత్రమే మన వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకి సో జరిగేది అనమాట. ఎందుకు ఇలా ఉంది అంటే మన భారతదేశంలో బేసిక్ అమ్యూనిటీసే లేకుండే. అందువల్ల మన గవర్నమెంట్స్ అన్ని కూడా, ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్స్ అన్ని కూడా ఫస్ట్ ప్రజలకు కావాల్సిన వాటి మీద మనకు కేర్ చేయడం జరిగింది. అంటే ఏంటిది, రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఆ తర్వాత ఏంటిదంటే మనకి ఈ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రజలకు ఇంపార్టెంట్. అవి సో బేసిక్ ట్రాన్స్పోర్టేషన్ అది. అందువల్ల గవర్నమెంట్స్ అనేటివి ఎక్కువ మొత్తంలో మనకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూరల్ ఏరియాస్ కి రోడ్లు వేయడము, సో ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో భారత నిర్మాణ కింద రూరల్ ఏరియాస్ కి రోడ్లు వేయడము, సో తర్వాత మనకి రైల్వేస్ కన్స్ట్రక్షన్ చేయడం, రైల్వేని ఎలక్ట్రిఫికేషన్ చేయడం, రైల్వే గేజీలు నిర్మించడం, ఇవి చేశారు మొత్తం. ఎందుకంటే అవి జనాలకు ఎక్కువ ఉపయోగపడుతున్నాయని చెప్పేసి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది మనం లాస్ట్ 75 తర్వాత 75 ఇయర్స్ లో. అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేసామంటే మనము ఇప్పుడు వాటర్ ట్రాన్స్పోర్టేషన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరిగింది కాబట్టి మనం వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెంచాల్సిన ఏముంది, అవసరం అనేది ఉంది. ఓకే, సో అందువల్ల ఇప్పుడు మనము ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ అనేది వాటర్ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా ఏంటిది మనకి చేయాల్సిన అవసరం ఉంది. మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నట్టు ప్రపంచంలోనే మంచిగా డెవలప్ అయిన పోర్ట్ ఇది, సో స్టాండర్డ్ పోర్ట్ ఇది అనమాట. ఇది రోటర్డామ్ పోర్ట్ ఏ దేశంలో ఉంటుంది, నెదర్లాండ్ లో ఉంటుంది. చూడండి నెదర్లాండ్ ఎంత చిన్న దేశము, వాళ్ళ చూడండి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అంతా 45% జరుగుతుంది వాళ్ళ దేశంలో. ఇక్కడ నెదర్లాండ్స్ లో. మరి మన దేశ పరిస్థితి మనం ఏంటిది, మేరా భారత్ మహాన్ కిత్నా. ఇప్పుడు మన దేశం యొక్క పరిస్థితి కనుక తీసుకుంటే మనకి టోటల్ గా మన దేశం యొక్క పరిస్థితి తీసుకుందాం మనం. ఓకే, మన దేశం యొక్క పరిస్థితి చూద్దాం. మన దేశం యొక్క పరిస్థితి కనుక తీసుకుంటే ఇప్పుడు మన దేశంలో ఆబ్వియస్లీగా మనకు చాలా రివర్స్ ఉన్నాయి. మీరు తీసుకుంటే మీ అందరికి తెలుసు, ఇక్కడ గంగా రివర్ ఉంది, ఆ తర్వాత ఏముంది, ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ ఉంది, ఇక్కడ మహానది రివర్ ఉంది, అండ్ ఇక్కడ గోదావరి ఉంది, నెక్స్ట్ కృష్ణా ఉంది, కావేరి ఉంది, నర్మదా ఉంది, తపతి రివర్స్ ఉన్నాయి. ఇక్కడ పోతే మనకి ఏంటంటే ఇండస్ రివర్ ఉంది, అండ్ జీలం రివర్స్, ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ ఇలా తీసుకుంటూ పోతే మనకి భారతదేశంలో మేజర్ గా 12 మేజర్ రివర్స్ ఉన్నాయి. ఎంత 12 మేజర్ రివర్స్ అనేటివి ఉన్నాయి. 12 మేజర్ రివర్స్ ఉన్నాయి. మరి ఈ అన్ని రివర్స్లలో మనం ఎందుకు ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ చేయట్లేదు, మనము ఇన్లాండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు చేయట్లేదు, సో మనం ఒక
అసెస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. సో అందువల్లనే సో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ అన్నిట్లలో మనం ఏం నిర్మించాల్సిన అవసరం ఉంది, నేషనల్ వాటర్ వేస్ ని నిర్మించాల్సింది. మనకి నేషనల్ హైవేస్ ఎట్లయితే ఉంటాయో అట్లాగే ఏంటి మనకి నేషనల్ వాటర్ వేస్ ని కూడా మనం నిర్మించాల్సిన అవసరం ఉంది మనకి. అంటే మరి అన్ని రివర్స్ కలిపితే భారతదేశంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అన్ని రివర్స్ ని కలిపామనుకోండి, అన్ని రివర్స్ ని కలిపితే దాదాపు మనకి అప్రాక్సిమేట్లీ 20,000 కిలోమీటర్స్ల లెంత్ తోటి 20,000 కిలోమీటర్స్ లెంత్ ఉన్నటువంటి వాటర్ వేస్ ని డెవలప్మెంట్ చేయడానికి ఏముంది, ఛాన్సెస్ ఉన్నాయి. వీ హ్యావ్ ద వాట్, అవకాశం ఉంది. భారతదేశంలో ఏంటిది 20,000 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి సో వాటర్ వేస్ ని డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ మనం అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. వీ హ్యావ్ ద వాట్ ఆపర్చునిటీ, అంత పొటెన్షియల్ ఉంది మనకి. అంటే 20,000 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి వాటర్ వేస్ ని డెవలప్మెంట్ చేయడానికి వీ హ్యావ్ ద వాట్ పొటెన్షియల్. కానీ ఆ పొటెన్షియల్ ని మనం ఎప్పుడు వాడుకోలేదు. మరి ఎంత పొటెన్షియల్ వాడుకుంటామని మన భారతదేశంలో మరి అంటే సో గత తరతరాల నుంచి మనకి భారతదేశంలో ఓన్లీ 5 వాటర్ వేస్ మాత్రమే ఉన్నాయి. ఎన్ని? 5 వాటర్ వేస్ మాత్రమే ఉన్నాయి మనకి. ఎన్ని? సో 5 వాటర్ వేస్ మాత్రమే భారతదేశంలో ఉన్నాయి. అది ఏంటిదంటే మనకి నేషనల్ వాటర్ వే నంబర్ 1 అండ్ 2 అండ్ ఏంటి సో 3 అండ్ నెక్స్ట్ ఏంటి 4 అండ్ నెక్స్ట్ ఏంటి 5. ఇవి మాత్రమే ఉన్నాయి మనకి. సో ఇంకా మిగతా ఏమీ లేవు. నేషనల్ వాటర్ వే నెంబర్స్ 5 మాత్రమే డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మనకి గంగా రివర్ కానీ అండ్ బ్రహ్మపుత్ర రివర్ కానీ అండ్ థర్డ్ వచ్చేసి కేరళలో ఉన్నటువంటి సో ఉద్యోగ మండల్ కెనాల్ కానీ అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి గోదావరి కృష్ణ కానీ ఫిఫ్త్ వచ్చేసి ఏంటి బ్రాహ్మణి మహానది ఒరిస్సా కానీ. సో ఈ 5 వాటర్ వేస్ మాత్రమే మనం పెద్దగా వాడుతున్నాం. ఓకేనా? సో ఇది ఇక్కడ 1 కానీ అండ్ నెక్స్ట్ ఏంటి 2 కానీ, ఇక్కడ కేరళలో తీసుకుంటే ఇక్కడ ఏంటి మనకి 3 కానీ, ఈ కృష్ణా గోదావరి 4 కానీ, ఇక్కడ మహానది బ్రాహ్మణి 5 కానీ. సో ఇందులో ఈ 5 రివర్లలో ఉన్నటువంటి వాటర్ వేస్ మాత్రమే మనం వాడుతున్నాం. 5 వాటర్ వేసే ఉన్నాయి. ఎంత ఇదంతా ఈ అన్నిట్లది కలిపితే లెంత్ అప్రాక్సిమేట్లీ సో మనకి అప్రాక్సిమేట్ నెంబర్ రాస్తున్నాను నేను, 4,500 కిలోమీటర్స్ మాత్రమే వాడుతున్నాం మనం. ఎంత అప్రాక్సిమేట్ లెంత్ ఎంత? 4,500 కిలోమీటర్స్ మాత్రమే వాడుతున్నాం మనం. అంటే ఎంత 20,000 కిలోమీటర్లకు అవకాశం ఉంది, కానీ మనం వాడేది ఎంత 4,500 కిలోమీటర్లు మాత్రమే అప్రాక్సిమేట్ గా వాడుతున్నాం. దీంట్లో మనం తీసుకుంటే ఇలా 1650 ఇది ఒకటే ఉంటుంది, 1651 ఉంటుంది, ఇది ఒకటి 800 కిలోమీటర్లు ఇవే ఉంటాయి. ఈ రెండే దాదాపు సగానికి పైగా ఉంటాయి మనకి. సో 450 కిలోమీటర్స్ మనం వాడుతున్నాం. కానీ స్కోప్ ఎంత ఉంది? 20,000 పెంచడానికి స్కోప్ ఉంది. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే మన వాటర్ వేస్ ని ఎలా అయినా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఏంటి? నేషనల్ వాటర్ వేస్ యాక్ట్. సో నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ ని 2016 లో తీసుకొచ్చింది. నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ ని 2016 లో తీసుకొచ్చింది. ఈ నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ ని 2016 లో తీసుకొచ్చి గవర్నమెంట్ ఏం చేసేదంటే ఆల్రెడీ ఓల్డ్ ఎన్ని వాటర్ వేస్ ఉన్నాయి మనకి? 5 వాటర్ వేస్ ఉన్నాయి. ఓల్డ్ ఎన్ని? 5 వాటర్ వేస్ ఉన్నాయి. కొత్తగా న్యూ. సో న్యూ కనుక తీసుకుంటే కొత్తగా మళ్ళీ మనము 106 వాటర్ వేస్ నిర్మించాలి. కొత్తగా ఎంత? 106 వాటర్ వేస్ నిర్మించాలి. అంటే టోటల్ గా మన భారతదేశంలో ఎన్ని 111 వాటర్ వేస్ ని ఉండాలి, 116 వాటర్ వేస్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది డిసిజన్ తీసుకుంది. సో ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సో ఓల్డ్ 5 వాటర్ వేస్ మీరు ఆల్రెడీ జాగ్రఫీలో చదివి ఉంటారు. దట్ ఈస్ గంగా రివర్ లో మనకి వారణాసి నుంచి మనకి ఇక్కడ వరకు ఏది వెస్ట్ బెంగాల్లోనే హల్దియా వరకే ఉంటుంది మనకి, మీ అందరికి తెలుస్తుంది. నెక్స్ట్ దిబ్రుత్రు సాదియా అనేది మనకి అది సెకండ్ అది ఉంటుంది మనకి. సో ఇక్కడ ఇది సెకండ్ అస్సాంలో ఉంటుంది, థర్డ్ వచ్చేసి కేరళలో ఉంటుంది ఉద్యోగ మండల్ అండ్ చంపకమారా కింద, అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి గోదావరి కృష్ణ లింక్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి అంటే పుదుచ్చేరి వరకు వెళ్తుంది, అండ్ ఫిఫ్త్ వచ్చేసి మహానది బైతర్ని రివర్ లింక్. ఇది సో ఇవి 5 అండ్ ప్లస్ ఇవి కొత్తగా ఎంత 6, కొత్తగా ఎంత 106, టోటల్ ఎంత 111 వాటర్ వేస్ ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా మనం ఎంత 111 వాటర్ వేస్ ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ డెవలప్ అయితే సో ఈ 5 వాటర్ వేస్ ప్లస్ కొత్తగా 106 వాటర్ వేస్ డెవలప్ అయితే దాదాపు మనం ఎంత అందుబాటులోకి తీసుకురావచ్చు అంటే 20,000 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి వాటర్ వేస్ ని మనం అందుబాటులోకి తీసుకురావచ్చు. ఓకే. సో ఇలా రివర్లలో షిప్స్ పోతుంటాయి కదా, ఇలా రివర్స్లలో వెళ్ళే షిప్స్ వెళ్తుంటాయి కదా, ఇలా రివర్లలో షిప్స్ వెళ్ళడాన్ని మనం ఏమంటాం? ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్తుంటాం. సో అన్నిట్లలో ఏమవ్వాలి? షిప్స్ తో కలకలలాడాలన్నమాట. ఓకేనా? సో మనకి శుభ సంకల్పంలో కమలాసన్ లాగా మనం కూడా ఏం చేయాలా? సీతాలమ్మ సువ్వి అని చెప్పి పాటేసుకోవాలి మనం. సో అట్లా అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి? సో మనకి అంతా కూడా ఏంటి నేషనల్ వాటర్ వేస్ ఏం చేయాలి? డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అవ్వాలంటే మరి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో మరి సీతాలమ్మ ఉన్నదా పోయినా చూద్దాం ఒక్కసారి. ఓకే, దిస్ వాజ్
గవర్నమెంట్ అలా టార్గెట్ గా పెట్టుకుంది. సో మనం ఇంతకు ముందు చెప్పా కదా నేను, అప్రాక్సిమేట్లీ మనకి ఎంత 20,000 కిలోమీటర్లు. ఓకే, 20,000 కిలోమీటర్ల ద్వారా మనం ఏంటిది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 5 అండ్ కొత్తగా వచ్చేటి 106 వాటర్ వేస్ మొత్తం కలిపి మనకి 20,000 కిలోమీటర్ల ఏముంది పొటెన్షియల్ ఉంది. ఓకే, పొటెన్షియల్ ఉంది. కానీ మనం వాడుతున్నది ఎంత చాలా చాలా తక్కువ, 5 వాటర్ వేస్ వాడుతున్నాం. అది ఒకప్పుడు. ఇక మళ్ళీ 2016లో ఏం తీసుకొచ్చాం, యాక్ట్ తీసుకొచ్చాం. ఏంటి, నేషనల్ వాటర్ వేస్ యాక్ట్. సో వాటర్ వేస్ యాక్ట్. సో నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ సో మనకి తీసుకురావడం జరిగింది ఏ ఇయర్ లో, మనకి 2016లో. ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఏమైనా ప్రోగ్రెస్ జరిగిందంటే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, చూడండి ఆపరేషనల్ వాటర్ వేస్ కనీసం ఎంతగా ఇప్పుడు 24 వాటర్ వేస్ ఆపరేట్ అవుతున్నాయి. ఒకప్పుడు ఎన్ని ఉండే, పాంచ్ సిరప్, పాంచ్ పటాకా. సో సిరప్ పాంచ్ మాత్రమే ఉండేటివి. సో ఇప్పుడు దాదాపు 24,000 వాటర్ వేస్ అనేది సో ఆపరేట్ అవుతుంది. ఏమైనా లెంత్ పెరిగిందంటే దాదాపు చూడండి 3,000కి పైగా లెంత్ పెరిగింది, 380 కిలోమీటర్స్ పైగా లెంత్ పెరిగింది మనకి. సో టోటల్ గా తీసుకుంటే మనకి ఇప్పుడు 4,862 కిలోమీటర్స్ యొక్క వాటర్ వేస్ అనేది భారతదేశంలో 2024 నాటికి అందుబాటులో ఉన్నాయి. మనకి 4682 అనేది అందుబాటులో ఉండేది. సో ఓకేనా. సో 4682 ఒకప్పుడు 5 వాటర్ వేస్ ఉంటే ఇప్పుడు ఎంతైనా 24 వాటర్ వేస్ తోటి మనకి 4682 అందుబాటులో ఉంది. సో వీటి ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఒకప్పుడు 0.5% మాత్రమే ట్రాన్స్పోర్ట్ అయ్యేది. ఇప్పుడు దాదాపు కార్బన్ ఎంత 2%. భారతదేశంలో ట్రాన్స్పోర్ట్ అయ్యే కార్గోలలో 2% అనేది ఏంటి, సో ఈ ఇన్లాండ్ వాటర్ వే షిప్స్ ద్వారా ఏం జరుగుతుంది, మనకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. మనం ఇంత పొటెన్షియల్ ఉంది. దిస్ ఈస్ అవర్ టోటల్ అవర్ పొటెన్షియల్. దిస్ ఇస్ అవర్ టోటల్ పొటెన్షియల్ ఎంత ఉంది. సో కాబట్టి ఆపరేషనల్ వాటర్ వేస్ ఎంత ఉన్నాయి, 24. సో లెంత్ ఎంత ఉంది మనకి, 4862 కిలోమీటర్స్ అనేవి ఉన్నాయి మనకి. సో కార్గో అనేది నెక్స్ట్ మోడల్ షేర్ అనేది సో 0.5 నుంచి ఎంత వరకు మనకి 0.5 నుంచి ఎంత వరకు 2% వరకు ఏమైంది మనకి ఇన్క్రీజ్ అనేది అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. ఇవి 24 వాటర్ వేస్ అనమాట. నో నీడ్ ఫర్ ద సో నో నీడ్. జాగ్రఫీ మీరు ఏమైనా రాసుకుంటే అప్పుడు చదువుకోండి, కానీ ఇప్పుడు మనకి ఎకనామిక్స్ లో ఇవి అవసరం లేదు. సో ఇవన్నీ కూడా భారతదేశంలో సో ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్నటువంటి ఎంత 24 వాటర్ వేస్ అనేది ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్నాయి రైట్ నో. ఓకే, ఆఫ్టర్ ఎనాక్టింగ్ ఆఫ్ ద వాటర్ వేస్ యాక్ట్ 2016 ప్రకారం. అంతకుముందు ఎన్ని ఉండే, 5 ఉండే. సో 5 కాస్త ఇప్పుడు ఎంత అయినాయి, 24 అయినాయి. ఇవి కాస్త ఎంత కావాలి, 111 కావాలి. అది ఎప్పటికైతే మనకు తెలియదు. అర్థమవుతుందా. ఒకప్పుడు 4,500 కిలోమీటర్ల మాత్రమే మనకు అవైలబిలిటీ ఉండేది. ఇప్పుడు 4,682 ఉంది. ఇది ఎంత కావాలి, దాదాపు 20,000 కిలోమీటర్స్ కి రీచ్ అవ్వాలి. ఓకేనా, అదే కదా మన జర్నీ అనేది. సో 4,500 నుంచి 4,682 నుంచి ఇప్పుడు ఎంతకి వెళ్ళింది, 20,000 కిలోమీటర్లకి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు 5 ఉండేది. 5 నుంచి ఎంతకు వచ్చినాయి, ఇప్పుడు 24కి వచ్చినాయి. నెక్స్ట్ 111 కి సో రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. 20,000 కిలోమీటర్స్ కి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసం నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2006 ప్రకారం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మరి మనకి నేషనల్ హైవేస్ నిర్మించడానికి ఏముంటుంది, మనకి NHAI ఉంటుంది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ద ఇండియా అని. మీరు అక్కడక్కడ రోడ్ల పైన మీరు చూస్తుంటారు కదా, అప్పుడప్పుడు మీ కార్లో వాట్సాప్ లో చాటింగ్ చేయకుండా కార్లో నుంచి పక్కకు చూస్తే, లేదంటే మీరు బస్సులో పోతే బస్సులో నుంచి కానీ, లారీలో పోతే లారీలో నుంచి కానీ, బస్ ఎక్కి వస్తావు లారెక్కి వస్తావు అని చూస్తే, అప్పుడు బస్ ఎక్కి లారెక్కి వస్తావు అని చూస్తే ఈ పక్కకి ఇవి కనిపిస్తాయి. ఏది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ద ఇండియా రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ద రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కింద పనిచేస్తుంది. అట్లాగే సో ఇక్కడ కూడా ఇవన్నిట్లో నిర్మించడానికి కోసం ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీని మనము ఫామ్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ. సో దట్ ఈస్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ద ఇండియా హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు డెవలప్ ద నేషనల్ వాటర్ వేస్ ఇన్ ద కంట్రీ. నోడల్ ఏజెన్సీ మనకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎట్లనో అట్లాగే ఇక్కడ కూడా ఏంటిది, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ద ఇండియాని డెవలప్మెంట్ చేసాం. సో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ద ఇండియా అనేది మనకు వీళ్ళ కింద పనిచేస్తుంది. ఏది, ఇన్లాండ్ వాటర్ వే ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ ఉంది కదా, వాళ్ళ కింద పనిచేస్తుంటది. ఇది నోడల్ ఏజెన్సీ అనమాట. ఇది వీళ్ళ పని ఇదన్నమాట. ఏంటిది, 24 నుంచి 111కు తీసుకెళ్లాలి. సో ఈ 4,682 నుంచి 20,000కి తీసుకెళ్లాలి. అది తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది, వీళ్ళది. ఎవరిది, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకేనా బుజ్జి బంగారాలు. రైట్, మూవింగ్ అంటే నెక్స్ట్ ఇది స్టోరీ. ఓకేనా, దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనకి ఎలా వచ్చింది అని చూద్దాం. ఇప్పుడు మనకి సరే దీనికి లాస్ట్ కద్దాం ఈ సొల్లుకి. చూడొచ్చు మనం. సో ఇండియా హ్యాస్ ఎండోడ్ విత్ అవర్ రివర్స్ కెనాల్స్ అండ్ అదర్ వాటర్ వేస్ విత్ టోటల్ లెంత్ ఆఫ్ ద 14,000, నావిగబుల్ లెంత్ 15,000 అండ్ ద నోటిఫికేషన్ ఆఫ్ ద ఇన్లాండ్ వెజల్స్ యాక్ట్ 2000 రీప్లేసింగ్ ద 100 years. ఎంత అసలు ఇచ్చింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మనకి బై ద ఇది మనకు కావాల్సింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ద ఇండియా అనేది దాదాపు మనకి 1,000 కోట్లు అనేది ఖర్చు పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, రిపోర్ట్స్ తయారు చేస్తున్నాం. 1,000 కోట్లు ఖర్చు పెట్టి రిపోర్ట్స్ తయారు చేస్తాం. ఏం రిపోర్ట్స్, మనకి వాటర్ వేస్ ని తయారు చేయాలి కదా. సో ఇప్పుడు 5 ఉన్నాయి కదమ్మా,
5 కాస్త ఎంతకి వెళ్ళినాయి నాన్న? సో 24కి వెళ్ళినాయా లేదా? ఈ 24కి ఎంతకి వెళ్ళాలి? 111 వాటర్ వేస్ ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. అందుకోసము నువ్వు 1000 కోట్లతోటి జస్ట్ ఏంటి చూడండి, బేస్డ్ ఆన్ ద వాట్ ఫీజిబిలిటీ అండ్ ద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్రిపేర్డ్ ఫర్ ద వాట్, సో 106 న్యూ వాటర్ వేస్, 106 న్యూ వాటర్ వేస్ కి ఫీజిబిలిటీ రిపోర్ట్ ని ప్రిపేర్ చేస్తున్నది. సో చేసి సో దాంట్లో టెక్నికల్ ఇంటర్వెన్షన్స్ కోసం కానీ ఇవన్నిట్ల కోసం చూసి తర్వాత ఫ్యూచర్ లో ఏమేమి డెవలప్మెంట్ చేయాలి, ఎక్కడ డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నాం. ఇప్పుడు మనకు ఫేజ్ 1 కింద ఇవన్నీ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. మనకి దేని కింద? నేషనల్ వాటర్ వే నెంబర్ 3 కానీ 4 కానీ 5 కానీ 13 కానీ, సో ఈ నేషనల్ వాటర్ వే అన్ని 13 కొత్తవి, 13 ఇవి మోడర్నైజేషన్ జరుగుతున్నాయి 3. అండ్ ఇవి మిగతా ఏంటి 13 కొత్తవి కూడా మనకి జరుగుతున్నాయి. దాదాపు 267 కోట్లతోటి 2025-26 సంవత్సరానికి మనకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ 3 మోడర్నైజేషన్ జరుగుతున్నాయి. వాటితో పాటు ఇవి 13 కొత్తవి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఎప్పుడు 2025 అండ్ 26 నాటికి. మిగతా వాటికి ఏం జరుగుతున్నాయి? మనకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో మిగతా కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్ అయితే వాటికి ఏంటి, మనకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ ప్రోటోకాల్ ని కూడా మన వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడికి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ ఈ మనకి గౌహతి, ఫ్రమ్ ద గౌహతి టు ద వాట్, సో జోగిపురా టు కోల్కతా, కోల్కతా టు హల్దియా పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ అన్ని పోర్ట్స్ నుంచి మనకి బంగ్లాదేశ్ లోకి మనకి గూడ్స్ డెవలప్మెంట్ చేయడానికి కోసం చిట్టగాంగ్ పోర్ట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పోర్ట్స్ కోసము సో మన బంగ్లాదేశ్ తోటి కూడా ఏం చేసాం, మనం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈ అన్ని పోర్ట్స్ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి, బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవ్వడానికి. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం ఒరిజినల్ గా. ఇప్పుడు చూడండి మెరిటైమ్ విజన్ 2030 అండ్ 2047 చూద్దాం. ఇప్పుడు 2020 నాటికి 2020లో తీసుకుంటే మనకి కార్బో అనేది 2020లో తీసుకుంటే మనకి 133 మిలియన్ టన్స్ మాత్రమే ఉంది మనకి. చూడండి ఒకసారి, ఇది లేదు 2020 సంవత్సరాల్లో మనకి 133 మిలియన్ టన్స్ ఆఫ్ ద కార్గో మాత్రమే హ్యాండ్లింగ్ చేసాం మనం. 22 ఆ సంవత్సరంలో అంత అనుకోండి, 22కి. సో 133 మిలియన్ టన్స్ పర్ యానం. ఎంటీపీ అంటే ఇది మిలియన్ టన్స్ పర్ యానం అనమాట. ఒక సంవత్సరానికి సో మిలియన్ టన్స్ ఎంత హ్యాండిల్ చేస్తున్నాం అని, మిలియన్ టన్స్ పర్ యానం. 2000 ఇప్పుడు 133 ఉంది. ఓకేనా, 133 ఉంది కదా. సో అంటే మనకు ఈ మెరిటైమ్ విజన్ ఎప్పుడు ఇచ్చారు? 2020లో ఇచ్చారు. 2020లో ఇచ్చినప్పుడు ఏం టార్గెట్ గా పెట్టుకున్నారంటే, అంటే రాబోయే 10 సంవత్సరాలలో, ఇన్ ద సెన్స్ దట్ ఈస్ 2020 నుంచి అండ్ 2030 నాటికి, అంటే 10 సంవత్సరాల పీరియడ్ లో, ఈ 10 సంవత్సరాల పీరియడ్ లో ఏమని పెట్టుకున్నారంటే, సో ఇన్లాండ్ వాటర్ ఇది దేంటిది మూవ్మెంట్ దట్ ఈస్ 200 సో మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం వాల్యూమ్ తోటి ఏం చేయాలి, ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలని ఉంటుంది. నెక్స్ట్ అమృత్ కాల్ విజన్ ఎంత? 2047. అప్పటికి ఇంకా 500 మిలియన్ టన్స్ పర్ యానం కార్గోని ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన వాళ్ళు టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంత? 133 మిలియన్ టన్స్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో దీన్ని మన 200 మిలియన్ టన్స్ పర్ యానం, ఆ తర్వాత 500 మిలియన్ టన్స్ పర్ యానం పెట్టడానికి కోసం మనకి టార్గెట్ గా పెట్టుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు టార్గెటెడ్ వాటర్ వేస్ ఎన్ని ఉన్నాయి మనకి? 23 ప్లస్ అంటే దాదాపు ఎన్ని ఉన్నాయి మనకి? 24 వాటర్ వేస్ రైట్ నో 24 వాటర్ వేస్ ఉన్నాయి. అయితే ఆల్రెడీ మనం టార్గెట్ పెట్టుకున్నది కూడా ఎంత? 23 ప్లస్ అన్నారు. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాం ఈ టార్గెట్. సో రైట్ నో ఎన్ని? 24 నేషనల్ వాటర్ వేస్ ఏమి ఉన్నాయి మనకి ఆపరేషన్ ఉన్నాయి. ఈ టార్గెట్ ఏం చేసాం? అచీవ్ చేసాం మనం. నెక్స్ట్ ఫ్యూచర్ లో 2045 నాటికి భారతదేశంలో కనీసం ఎన్ని? 50 ఆపరేషనల్ వాటర్ వేస్ ఉండాలి. కనీసం ఎంత? 50 వాటర్ వేస్ అనేటివి ఏమి ఉండాలి మనకి? ఆపరేషనల్ ఉండాలని టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. దట్ ఈస్ వాట్ 50 ఆపరేషనల్ వాటర్ వేస్ బై ద వాట్, సో అట్లీస్ట్ 50 ఆపరేషనల్ వాటర్ వేస్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎన్హాన్సింగ్ ద షేర్ ఆఫ్ ద వాట్, సో దిస్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ షేర్ అనేది మన 2 నుంచి 5% కి పెంచాల్సి ఉంటుంది. బై విచ్ ఇయర్? 2030కి. సో 2030కి సో మన 2 నుంచి 5% కి పెంచాలి. నెక్స్ట్ 2047కి 7 పెంచాలి మనకి. ఓకేనా? ఇప్పుడు 2% అంటే కార్గో ట్రాన్స్పోర్ట్ అంటే జల రవాణా మార్గాల ద్వారా, ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా మనం ఏవైతే గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఇప్పుడు ఎంత ఉంది? 2% ఉంది. నెక్స్ట్ 5% కి పెంచాలి 2030కి. అండ్ నెక్స్ట్ 2047కి ఎంత? 7% కి పెంచాల్సిన అవసరం ఉంది. దేన్ని? సో ఈ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటి? 2 to 5%, 2% ఆల్రెడీ ఉంది, దాన్ని 5% కి పెంచాలి. ఇది ఇంకా 7% కి పెంచాలి. ఓకే. నెక్స్ట్ అలానే కెపాసిటీ ఆగ్యుమెంటేషన్ ఫర్ ద వాట్, ఇన్లాండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్. ఇక్కడ కూడా కెపాసిటీ ఆగ్యుమెంటేషన్ ఫర్ ద వాట్, ఇన్లాండ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇన్లాండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏంటిది? సో మనకి
కెపాసిటీని పెంచాలి. ఇక్కడ కూడా దానికి సంబంధించినటువంటి మనకి కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనకి ఇలా డాక్యుమెంట్స్ లో ఇవ్వడం జరిగింది. మెరిటైమ్ విజన్ 2030 అండ్ మెరిటైమ్ విజన్ 2047. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి 24. ఆల్రెడీ ఇది ఒక్క టార్గెట్ రీచ్ అయ్యాం. ఓకే, ఇది ఆల్మోస్ట్ నియరింగ్ టు రీచ్. ఎందుకంటే మనకి 200 మిలియన్ టన్స్ పర్ యానం అన్నాం కదా, ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 130 నుంచి ఆల్మోస్ట్ 150 రేంజ్ లో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ ఇది కూడా మనం క్లోజ్ గానే ఉన్నాం మనం. ఓకేనా, ఇది 5% ఆఫ్ ద షేర్. నెక్స్ట్ ఇది ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా 500, నెక్స్ట్ 50 ఆపరేషనల్ వాటర్ వేస్ అండ్ 7% అండ్ నెక్స్ట్ ఏంటి కెపాసిటీ ఆగ్మెంటేషన్. సో ఇది అన్నమాట మనకి ఇచ్చినటువంటి, సో మనకి ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చింది అనమాట. సో మనం తీసుకుంటే గ్రాస్ టన్నేజ్ కెపాసిటీ పెంచాలని అనుకుంటున్నారు. సో మనకు ఒకప్పుడు భారతదేశంలో సో ఏప్రిల్ 2014లో 816 వెజల్స్ మాత్రమే ఉండే, షిప్స్ అనేటివి అండ్ వెజల్స్ క్యారీ చేయడానికి. ఇప్పుడు మనకి సో 1039 వెజల్స్ ఉన్నాయి మనకేంటి గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసం మనకి. ఓకేనా, ద కోస్టల్ షిప్పింగ్ అండ్ ద ఇన్లాండ్ వాటర్ వేస్ కనుక తీసుకుంటే ఇన్ని ప్రాజెక్ట్స్ అనేది అప్రూవల్ ఇచ్చారట. సో ఏంటిది ఇక్కడ ఇన్ని ప్రాజెక్ట్స్ అనేటివి డెవలప్మెంట్ లో ఉన్నాయంట. ఓకే, మనకు అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్ లో, జస్ట్ మీకు ఐడియా కోసం. ఎందుకంటే మనం అనుకుంటాము సరే ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ చేసాం, వాటర్ వేస్ డెవలప్మెంట్ చేసినప్పుడు వాటర్ వేస్ లో షిప్స్ వెజల్స్ ఉండాలి కదా, దాన్ని తీసుకెళ్ళడానికి అయితే షిప్స్ ఉండాలి కదా. వెజల్స్ ఒకప్పుడు 846 ఉండే, ఇప్పుడు ఎంత పెరిగినా 1039కి వెళ్ళినాయి. అంటే షిప్స్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేయాలి. షిప్స్ అంటే నథింగ్ బట్ వెజల్స్ అంటాం మనం. కార్గోని తీసుకెళ్లే వాటిని ఏమంటాం వెజల్స్ అంటుంటాం. మరి అవి కూడా ఉండాలి కదా. మనం ఊరికే వాటర్ వేస్ డెవలప్మెంట్ చేసాము, 20,000 కిలోమీటర్లు అద్భుతంగా తీసుకొస్తాము, 500 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రాణం తీసుకొస్తాము ఎప్పటికీ 2040 నాటికంటే. దాన్ని తీసుకెళ్ళడానికి షిప్స్ అయితే కావాలి కదా, వెజల్స్ అయితే కావాలి కదా, కార్గో వెజల్స్. సో కార్గో వెజల్స్ కూడా పెంచాల్సిన అవసరం. ఇవి సరిపోవు. 1039 వెజల్ తోటి నువ్వు 500 మిలియన్ మెట్రిక్ టన్స్ అనే ప్రయాణం ట్రాన్స్పోర్ట్ చేయలేవు మనం. దాదాపు 5,000 నుంచి 6,000 వరకు కావాలి మనకి ఈ వెజల్స్ అనేటివి. సో అది పెద్ద ఇండస్ట్రీ. అందుకనే షిప్ బిల్డింగ్ ఈజ్ అబౌట్ బిగ్ ఇండస్ట్రీ నో. ఎందుకంటే చాలా ఫ్యూచర్ లో చాలా అవసరం మనకి. ఎందుకంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ మనం డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కి రైట్ డెవలప్మెంట్ చేయాలి. మరి దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని కూడా, స్కిల్డ్ పర్సన్స్ ప్రాబ్లము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదు, అండ్ ఫండింగ్ ప్రాబ్లము, అండ్ రెగ్యులేటరీ క్లియరెన్సెస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ గవర్నమెంట్ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఏం చేయాలి, సాధించాలి. ఈ లక్ష్యాన్ని సాధించాలి, ట్రై చేయాలి మనకి. ఓకేనా, సో ఆల్రెడీ ఇంత మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి, సో ఇది ఇన్లాండ్ వాటర్ వేస్ ఇలా ఉంది. సో ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ ని మనం ఫ్యూచర్ లో ఇలా మార్చాలన్నమాట, ఇలా మార్చాలని అనుకుంటున్నాం మనం. సో దానికి సో గవర్నమెంట్ అనేది అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది అనమాట మనకి. సో ఇలా మనకి దాదాపు నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ ద్వారా మనం ఏవైతే కొత్తగా 106 వాటర్ వేస్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా అయ్యి భారతదేశం కూడా మనం వేరే దేశాల సరసన అంటే మనము 7% పెంచాలనుకుంటున్నాం కదా. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 2% ఉంది. మన ఇండియా ఎంత పెంచాలనుకుంటున్నాం, 5% పెంచాలనుకుంటున్నాం కదా. బై విచ్ ఇయర్ 2030 నాటికి, బై 2030 నాటికి. అండ్ సో 7% ఎంత పెంచాలనుకుంటున్నాం, 7% పెంచాలనుకుంటున్నాం బై విచ్ ఇయర్ 2047 నాటికి. సో 2047 నాటికి 5%. ఓకేనా, సో 5% అండ్ 7%. ఇది 5% కి నెక్స్ట్ ఏంటిది, సో దీనికి పెంచాలనుకుంటున్నాం మనం. ఓకే, అంటే ఆల్మోస్ట్ మనము 2047 నాటికైనా సో ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో సో ఆ మిగతా దేశాల సరసనైనా నిలబడడం అనేది కాలమే నిర్ణయిస్తుంది దానికి. ఓకేనా, థ్యాంక్ యూ.